ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా నమస్కారం ఏమనగా మాది ఇష్నాపూర్ నా పేరు రెడ్డి నాగమణి. బండరాజు అనే వ్యక్తి 60-70 లక్షల ఆస్తి నాది గుంజుకుండు. నా కోడలు 1,30,000 అప్పు చేసినందుకు నన్ను రూమ్లో మూసి చిత్రహింసలు పెట్టి నాతో ఏలు ముద్రలు వేయించుకొని నా ఆస్తి గుంజుకోండు. 8 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. నేను జాగా కూడా ఆయన దగ్గరే కొనుక్కున్నాను. మా అమ్మగారు పైసలతోనే 6 ప్లాట్ల జాగా గుంజుకోండు, ఇల్లు గుంజుకోండు, చంపేస్తామని బెదిరించిండు. నా కొడుకు రోడ్డు పాలయ్యాడు. నా కోడలు పోయింది. నా కోడలు తోలిచ్చిన వాళ్ళు వాళ్ళే. నా మన్మరాలు పెళ్లి చేశారు. నా కోడలకు ఇంకో నెంబర్ పంపించేశారు. మమ్మల్ని 9:40 ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోమని సంపనికి వచ్చారు. 3 మాటలు ఇంటి మీదకి వచ్చి కొట్టిపించిండు మంగళలతోని వేరేలతోని. నేను బండరాజు, బండకృష్ణ, పోషమ్మ, ఒడ్డే నాగమణి వాళ్ళందరూ కలిసి నా జాగా గుంజుకోవడం అయింది. నన్ను బెదిరించి నన్ను రూమ్లో మూసి 2 మాటలు రూమ్లో పిలిచి రూమ్లో మూసి ఆఫీస్లో వార్డ్ నెంబరు ఇష్నాపూర్ వార్డ్ నెంబర్ ఊళ్ళో గెలిచి కరెంట్ ఆఫీస్ కాడ గుట్టం మీద పెద్దతానం చేసి జాగాలు మొత్తం గుంజుకున్నారు. మొత్తం ఎక్కడ కాలు జాగా ఉంటే అక్కడ ఆక్రమించుకొని అమ్ముకున్నట్టు మనిషి అతను. నా జాగా కూడా గుంజుకోండి సార్. నేను నమస్కారం చేసి ఎట్లనన్నా చేసి నాకు న్యాయం చేయాలి. నాకు ఇల్లు కిరాయి కట్టుకునే శక్తి లేదు. నాకు ఏడ డ్యూటీ తీసుకునే ఏజీ లేదు నాకు. మేము ముసలము, మేము రోడ్డు మీద పడ్డాం, కాలు మొక్తాం. మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అందరు కలిసి నాకు న్యాయం చేయండి సరే. గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి పోతే మాకు న్యాయం జరుగుతలేదు. 4 సంవత్సరాల సంధి మళ్ళీ 2 నెలల సంధి తిరిగిన నాకు న్యాయం జరుగుతలేదు. పడంచరు ఎస్ఐ రాజు దగ్గరికి పోతే కూడా నాకు పట్టించుకుంటలేడు. ఆయన దిక్కే ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటారో మాకు తెలియదు. మాకు పట్టించుకోవట్లేరు. నా కోడలు తల్లిని వాళ్ళే. నా కోడలు పెళ్లి చేసిర్రు, నా మన్మరాలు పెళ్లి చేసిర్రు. ఇప్పుడు నా కొడుకు పిచ్చోడు రోడ్డు మీద పడ్డాడు. మేము రోడ్డు మీద పడ్డాము. మాకు 7,000 కిరాయి కట్టాం. ఆసక్తి లేదు మాకు. ఇప్పుడు 7,000 కిరాయి ఏడుకెళ్ళి కడతాం. మాకు ఎవరు డ్యూటీ తీసుకుంటారు? డ్యూటీలు తీసుకునే ఎవరు తీసుకుంటారు? మాకు ఏజ్ లేదంటున్నారు. డ్యూటీ తీసుకుంటారు? మాకు డ్యూటీ తీసుకుంటలేరు. కాలు మొత్తం మాకు న్యాయం కావాలి. నా జాగా గుంజుకున్నారు. 6 ప్లాట్ల జాగా గుంజుకున్నారు. బండరాజు, నాగమ్మ, పోషమ్మది మొత్తం పోషమ్మది ఉన్నది. పోషమ్మ, బండకృష్ణ, బండరాజు, నాగమ్మ వీళ్ళంతా కలిసి నన్ను ఆగం పెట్టి మమ్మల్ని ఉండనియకుండా నైట్ 9:40 నన్ను ఇంట్లోకి వెళ్ళి కొట్టి 3 మాటలు కురిచేసుకొని కూర్చొని నన్ను నా కొడుకుని కొట్టిపించిండు బండరాజు అనేటైనా. మస్తు మాటలు మాకు చిత్రహింసలు పెట్టారు సార్. మాకు రూమ్లలో మూసి నాకైతే వాళ్ళు దిక్కు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కజల్లాలు లేని దాన్ని నేను. మా నాయన మా అమ్మ ఎవరు లేరు, చచ్చిపోయారు. మా అమ్మ చచ్చిపోయినాక కొంచెం ఇల్లు ఉంటే అమ్మి కొంచెం పైసలు వస్తే ఆ పైసలు పెట్టి బండరాజు దగ్గరనే కొనుక్కున్నా 5 ప్లేట్లు. 1 ప్లేట్ జాగా గుడెమ్మాయిపల్లి రెడ్డి ఇచ్చినండి. అది కూడా గుంజుకోండి. అది ఇల్లు కట్టుకున్నాను నేను. 8 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా. 20,000 పెట్టి కరెంటు తీసుకున్నా. నాకు ఏమీ లేదు సార్. నేను రోడ్డు మీద పడ్డా. మీ కాలు మొక్కుతాను. నాకు న్యాయం చేయండి. ఎట్లా నన్ను చేసి నాకు న్యాయం చేయండి. నా కోడలు లేదు. నా కొడుకు పిచ్చాడు. ఆయన రోడ్డు మీద పడి నా కోడలను తీసుకుపోయారు వాళ్ళే. తాగిపించి తినిపించి నా సంసారం నాయడం చేసిన వాళ్ళే వాళ్ళు. బండరాజు, పోషమ్మ మొత్తం మెయిన్ పోషమ్మ, బండరాజు, బండకృష్ణ, మంగళ ప్రభాకరు వీళ్ళందరూ కలిసి నన్ను ఆగం పెట్టి మండలను కొట్టడం జరిగింది. కొంచెం సేపు ఒక మాట్లాడితే ఏదైనా గుద్దండి కదా, నొప్పి వస్తుంది నాకు. ఏదైనా కూడా చాలా చిత్రహింసలు పెట్టింది సార్ మమ్మల్ని. ఆఫీస్లో మూసినాకైతే పిలిపియాలి, ఆఫీస్లో మొయ్యాలి, పొద్దున పిలిపియాలి, పొద్దున ఆఫీస్లో బండ బూతులు తిట్టుకుంటా నన్ను ఆఫీస్లో మూసి ఏలుముద్ర లేపించుకొని నా ఆస్తి మొత్తం తీసుకోండు సార్. 6 ప్లాట్ల జాగా గుంజుకోండు. 6 ప్లాట్లు జాగా గుంజుకోండు. నేను అది జాగాలోకి వెళ్ళి పోకపోతే చంపేస్తా అంటే మా పానపాయానికి వెళ్ళి వచ్చినాం. అది పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగింది. పోలీసులు పట్టణసారు పోలీస్ స్టేషన్లో రాజు సార్కు చేసినాం, కంప్లైంట్ ఇచ్చినాం. 2 నెలలు తిరిగినాం. మొన్న 2 నెలలు తిరిగినా. అసలు పట్టించుకుంటలేరు సార్ పోలీసు వాళ్ళు. అసలు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. అయినా మాకు ఈ ఏజ్లో మాకు డ్యూటీ ఎవరు మేము రోడ్డు మీద ఉన్నాం, కాలు మొక్కుతాం. మాకు ఎవరు పట్టించుకుంటారు? మాకు డ్యూటీ ఎవరు ఇస్తారు? 7,000 డ్యూటీ ఎక్కడి నుంచి కట్టాలి? 7,000 ఇల్లుకి రాయంటే కుండల చాటలు ఉండకుండా ఎవరైనా మనుషులు ఉంటారా? మేము రోడ్డు మీద ఉండాలి మేము. మాకు బతుకు తెరువు. మాకు ఎట్లా నన్న చేసి ఎమ్మెల్యే గుడెమ్మాయిపల్లి రెడ్డి గారు పట్టించుకొని మాకు న్యాయం చేయాలి. మేము ఎంతో దూరం వచ్చేసినందుకు మాకు న్యాయం చేయండి. కాలు మొక్కితే పేపర్ విలేకరులకు అందరికీ నమస్కారం చేస్తున్నా.
మాకు న్యాయం కావాలి. పడంచెరు పోతే ఎంత పోయినా పట్టించుకోరు, మాకు ఎమ్మెల్యే దగ్గర కొన్ని పట్టించుకుంటలేరు. నేడికి కూడా మా ఏడికి కూడా వచ్చినాం. ఏడికి వచ్చిన మాకు న్యాయం చేయండి సార్, కాలు మోగుతాం. మాకు ఇల్లు లేదు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం. నా కొడుకు రోడ్డు మీద పిచ్చోనిలాగా తిరుగుతుండు, పెళ్ళాం లేక. 2 పిల్లలు, పెళ్ళాన్ని పెళ్లి చేసి ఇచ్చాడు బండరాజు, పోషమ్మ, నాగమ్మ, నాగమ్మ వాళ్ళందరూ కలిసి పెళ్లి చేశారు. పెళ్ళానికి నా కోడలకు చేశారు, నా మనవరాలకు పెళ్లి చేశారు. నన్ను, నా కొడుకును, నా భర్తను ఆగం చేశారు. మాకు దిక్కు లేని వాళ్ళ మేము కాలు మొక్కుతాం. మాకు న్యాయం జరగాలి, మాకైతే న్యాయం జరగాలి, కాలు మొక్కుతాం మేము.